హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అన్నమాట. ఫుల్ వర్షం పడుతుంది కదా, బయట కొన్ని వాటర్ అయితే చల్లేసుకున్నాను. తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇల్లు వాకిలి క్లీన్ చేసుకుని చిక్కుడుగా బయట పెట్టుకున్నాను. పిల్లలకైతే స్కూల్ లేదు, మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా, అందుకే దానికి ముందు 2 days హాలిడేస్, ఇప్పుడు మళ్ళీ హాలిడేస్. ఇంకా సరే అని చెప్పి మా హస్బెండ్ కోసము లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయక తప్పదు. వాళ్ళకి హాలిడే ఉన్నా, నేను లాస్ట్ వీడియోలో ఎప్పుడో చెప్పాను, చిక్కుడుగాయ చించుకుంటున్నా. పిల్లలందరూ లేచారనమాట. లేపాకే మెసేజ్ వచ్చింది. ఇంకా సరే అని మా పిల్లల్ని బొంతలు తీసేయమని చెప్తున్నాను అనమాట. వాడు తీస్తూ ఉన్నాడు. మా చిన్నోడు అక్కడే కూర్చొని చూస్తున్నాడు. తర్వాత హెల్ప్ చేస్తారులేండి. తర్వాత ఇంకా నేనైతే మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. ఇంకో పక్క వాళ్ళకి కాన్ఫ్లెక్స్ పాలు కావాలంటే వాళ్ళకి మళ్ళీ పక్కన పాలు వేడి చేస్తున్నాను అనమాట. మా అమ్మాయి రాత్రి ఫ్రాక్ది పైన వచ్చిన పిన్ ఉంటుంది కదా, అది గుచ్చుకుంటుంది, అది తీసేస్తే తెచ్చి ఎందుకు తీసామని చూపిస్తుంది. ఇంకా నా చిక్కుడుగా సగం అయింది, సగం అట్లాగే ఉంది. ఇవి రోజుకి సరిపోతుంది అనుకొని అదైతే వంట చేస్తున్నాను అనమాట. ఒక పక్క రైస్ పెట్టేశాను, గంజి వంపేశాను. నేనైతే గంజి అప్పుడప్పుడు వంపుతాను. ఈ మధ్య అయితే ముందైతే వంపే వండేదాన్ని, ఈ మధ్య మానేశాను. మళ్ళీ ఇప్పుడైతే వంపేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ టీ తాగి కాన్ఫ్లెక్స్ కాదు, టీలో తోసులు తిన్నారనమాట. ఆయన రస్క్ తిని ఆయన అయితే బయలుదేరారు. నేను బాక్స్ పెట్టేశాను. చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా. ఆయన అయితే ఇంకా ఎలా ఉన్న క్లైమేట్ వర్షం పడినా ఆయనకైతే తప్పదు. చూడండి, మొత్తం పచ్చిగా ముసురు అసలు ఎలా వెళ్తున్నాడో అనిపిస్తుంది. నాకే డల్గా ఉంది. నిన్న లీవ్ తీసుకున్నారనమాట, లాస్ట్ సండే వెళ్ళారని కొన్ని పనుల వల్ల. ఇంకా ఆయన వెళ్ళిపోయాక నేనైతే పిల్లలకి స్నానం పోసేసాను. స్నానం పోసాక గిన్నెలన్నీ తోమేసుకొని పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవాళ ఫ్రైడే కదా, ఎలాగో హాలిడే. మామూలుగా అయితే ఫ్రైడే కూడా క్లీన్ చేస్తాను, సాటర్డే కూడా క్లీన్ చేస్తాను. ఏదో ఒక రోజు, రెండిట్లలో ఒక రోజు క్లీన్ చేసుకుంటాను. ఇంకా హాలిడే ఉంది కదా, అందరు ఇంట్లో ఉన్నారు, తలస్నానం చేస్తాను కదా అని చెప్పి ఇంకా మొత్తం గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను. వాళ్ళకి అన్నం వేసేసాను. వాళ్ళు తిన్నవి అన్ని గిన్నెలు, ఇంకొక గిన్నె కూడా లేకుండా ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఇంకా చూడండి, నా స్టవ్ అయితే మంచిగా తెలతల మెలమెల మెరిసిపోతుంది. ఉన్నంతవరకు క్లీన్ చేసుకున్నాను లేండి. చూడండి ఎన్ని గిన్నెలు పడుతున్నాయి, అసలు నేను నమ్మలేను. ఇంకా వాళ్ళనైతే కామ్గా కూర్చోపెట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మ్యాట్స్ యాజ్ యూజువల్ మషక బట్టలు అవన్నీ ఉతుక్కున్నాను. తర్వాత పిల్లలు చూడండి మళ్ళీ స్నాక్స్ కాన్ఫ్లెక్స్ తిని ఆడ పెట్టేశారన్నమాట. మా అమ్మాయి ఒక్కతే అప్పుడు లేచింది కదా, తను ఒక్కతే ఫ్రెష్ అవ్వాలి. తనకు ఒక్కదానికి స్నానం పోసేస్తే అయిపోతుంది. నీళ్ళు పెట్టాను, స్నానం చేసేసింది మా అమ్మాయి అయితే. జుట్టు అంతా తడిగా ఉంది. తన టవల్ ఉతకడానికి వేసేసాను అనమాట, అందుకే అంత లేదు. ఇంకా సరే అని చెప్పి మమ్మీ నాకు నీలాగా కట్టవా అని కబుర్లు చెప్తూ ఉందన్నమాట. లేదు మమ్మీ, నీ టవల్ నేను ఉతికేసానంటే, అదేంటి మరి నీ టవల్ కట్టంటే, అలా కట్టుకోకూడదు ఒకరిదొకరు, నీ టవల్ నీకే బాగుంటుంది, ఇది బాగోదు అని చెప్తూ ఉన్నానమాట. మమ్మీ ఎందుకు నాకు ఎక్కడ పూస్తున్నావు, లోషన్ పొయ్యవా, అది ఇది అని అడుగుతూ ఉందన్నమాట. ఇంకా ఓ స్టిక్కర్ చూపిస్తే ఈ స్టిక్కర్ కావాలి, ఆ స్టిక్కర్ కావాలని చెప్తూ ఉంటే నేను చెప్పాను, అది లేదు ఇది ఒకటే ఉంది, స్టిక్కర్స్ అన్నీ అయిపోయినాయి అంటే, అదిగో చూపిమంటుంది, చూసారు ఎంత గట్టిగా అరుస్తూ ఉంటుందో. ఇంకా సరే అని బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత చాలా రోజుల నుంచి తను అడుగుతూ ఉందన్నమాట నెయిల్ పాలిష్. సరే అని చెప్పి పెడదామని, సరే కామ్గా కూర్చుంటే నెయిల్ పాలిష్ పెడతా అని చెప్పాను. ఆమె చూడు మూతి అన్నీ కొన్ని ఏమీ చెప్పక్కర్లేదు, పెద్ద మనిషిలాగా తనే చేసేస్తూ ఉంటుంది. బాగుంటుంది అన్నమాట కొన్నిసార్లు. చూడండి ఈ బొట్టు పెట్టి, ఆ బొట్టంతా ఒకటే, అందులో కూడా మేడంగా సెలెక్ట్ చేసుకుంటారనమాట. అది చూడండి, ఇక్కడ నేను పైన పెట్టుకుంటే పాపెట్లో తనకు కూడా అక్కడ పెట్టాలంటే చూపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా వీడియో. పెట్టకూడదు అక్కడ అంటే, ఎందుకు పెట్టకూడదు అంట. ఇంకా సరే అని చెప్పి నెయిల్ పాలిష్ పెడుతున్నాను. లాస్ట్ టైం ఎప్పుడు గ్రీన్ కలర్ పెట్టాను, ఈసారి పింక్ పెడుతున్నాను అన్నమాట. డిఫరెంట్ కలర్ మనం పెట్టక్కర్లేదు, తను చూస్ చేసుకుంటుంది అనమాట. అన్నీ తెలుసు అసలు, ఏది పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, పెట్టుకోవద్దా వద్దా, అసలు ఏమీ మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు పిల్లలకి. తనకి ఇష్టం కాబట్టి తను పెట్టేసుకుంటుందన్నమాట. ఆ కలర్ కావాలంది, పాతది గ్రీన్ ఉంటే కొంచెం ఉంటే అది మొత్తం ఇట్లా
టిక్ టిక్ క్లిప్తో గీకేసాను అనమాట. గీకేసి పెట్టేస్తున్నాను. తనకు పెట్టాను కదా, తనకు పెట్టినాక నేను ఖాళీగా ఉంటానా, సరే అని చెప్పి తనకి 2 చేతులకు పెడితే వాళ్ళ అన్నలేమో కాళ్ళకు పెట్టవా అని అడుగుతూ ఉన్నారనమాట. చూపించే నీకు కొద్దిసేపే అయింది కానీ చాలా టైం పట్టింది. ఎందుకంటే ఫింగర్స్ దూరం జరుపుతూ బాగానే పెడుతుంది కానీ ఎడ్జెస్కి అంటకూడదు కదా, లిట్టి చిట్టి ఫింగర్స్ కదా. తర్వాత నేను కూడా పెట్టుకున్నాను అనమాట. చూసారా, నేను ఏదైనా ప్యాంపరింగ్ చేసుకోవాలంటే నా నెయిల్స్నే ఫస్ట్ చేసుకుంటాను, ఫేస్కి హెయిర్ కంటే కూడా నాకు ఇష్టము. అదే ఇష్టం నా కూతురు కూడా వచ్చింది అనుకుంటా. తర్వాత అన్నం అయితే పెట్టుకున్నాము, తింటున్నాం అనమాట. నాదైపోయింది యాజ్ యూజువల్, ఎప్పుడు చెప్పినట్టు నాది అయిపోయింది. నా కూతురికి నేను మళ్ళీ తినిపిస్తున్నాను. వాళ్ళ అన్నయ్యలు తినిపిస్తా అంటే వాళ్ళు టీవీ చూస్తున్నారు కదా, వద్దులే అని చెప్పాను అనమాట. ఇంకా క్యాబేజీ చిక్కుడుగాయ కదా, చిక్కుడుగాయలోకించి అవి పైన ఉండే వద్దు, లోపల ఉండే బొబ్బలే కావాలంట. ఇంకా మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఆమెకు లైట్గా వేసాను. మిషన్ ఆన్ చేస్తుంటే బట్టలన్నీ అయిపోయాయి. 3 days నుంచి వర్షం పడుతుందని నేను వేయలేదు. ఇంకా సాటర్డే స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా మెషిన్లోనే ఉంది. ఇంకా ఏదైతే అది అయింది, వెయ్యక తప్పదు అని చెప్పి ఆన్ చేశాను. ఇంకా మా వాడైతే సతాయిస్తున్నాడు, మమ్మీ తమ్ముడు చెల్లి నడుస్తలేరు. వాళ్ళ తమ్ముడికేమో స్పెల్ బీ వర్డ్స్ అనమాట. ఫ్రైడే అడిగేది ఉండే, హాలిడే వచ్చింది కదా ఒకసారి రివైజ్ చేపిమంటే రివైజ్ చేస్తలేదు. వాళ్ళ చెల్లినేమో వాక్ చేపిమన్నా మెల్లిగా కాలు మొత్తం కింద పెట్టించి తను చేస్తలేదంట. వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నా, నాను నీ వల్ల అవుతే చెప్పి, లేకపోతే వదిలే నాను, నన్ను సతాయించకు, పని చేస్తుంటే అలాగే ఇంట్లో నుంచి అరవకు అని చెప్తుంటే వాడేమో ఒకసారి లోపలికి పోయి చిన్న నేను పట్టుకొని రాపో, నన్ను వచ్చి పట్టుకో, అప్పుడు నీకు కేక్ చేస్తుంది మమ్మీ అని చెప్తా అన్నాడనమాట. వెనీలా కేక్ కావాలట, చాక్లెట్ కేక్ కావాలట. మొన్న క్రిస్మస్ నుంచి అడుగుతున్నారు కానీ ఈ వర్షానికి నాకు అసలు, వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదా, ఇంట్లో ఉంటే వచ్చి అది ఇది తాకుతూనే ఉంటారు. ఒక్కరైతే మేనేజ్ చేయొచ్చు, వంట దగ్గర డిస్టర్బ్ చేస్తూ ఉంటే. ముగ్గురిని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా. మళ్ళీ మీరు అందరు ఏంటి మేము చేయట్లేమో అనుకుంటుండొచ్చు, కానీ ఒక్కరైతే పర్లేదు, అటు ఇటు మాట్లాడుతూ చేస్తాం. ముగ్గురిని మెయింటైన్ చేయలేం కదా. సరే అని చెప్పి చూడండి బట్టలన్నీ ఆరేసా. ఇంకా ఉన్నాయి బట్టలు, వర్షం కొంచెం తగ్గింది, అందరు వేసుకున్నారు. ఇంకా చైర్ మీద ఎన్ని ఉన్నాయో వారేయాలి. తర్వాత నేను లోపలికి వచ్చాక నా చిత్తాలతో నడిపిస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఫ్రైడే పనులు మీవి ఎప్పుడు అవుతాయి? మీరు ఫ్రైడే బిజీ ఉంటారా, నార్మల్ డేస్ బిజీ ఉంటారా? వీడియో